ఫిష్ కర్రీ చేయడం చాలా కష్టం అనుకుంటున్నారా? ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళు కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా చేసేంత ఈజీగా ఫిష్ కర్రీ రెసిపీని ఈరోజు నేను మీకు చేసి చూపించబోతున్నాను. మన ఛానల్లో చేసిన దమ్కా చికెన్ ఎంత సింపుల్గా ఉందో చూశారు కదా. ఈ ఫిష్ కర్రీ అయితే దానికంటే ఈజీగా ఉంటుంది. ఫిష్ను శుభ్రంగా కడిగి పెట్టుకుంటే చాలు. మిగతావన్నీ మన ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చేసేస్తాం. కానీ ఈ రెసిపీలో నేను ఒక స్పెషల్ మసాలా వాడతాను. అది ఫిష్ కర్రీ టేస్ట్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. నిజంగా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయగలరు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనిత. మన సబ్స్క్రైబర్ ఒకరు ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ చేసి చూపించమన్నారు. ఆల్రెడీ చికెన్ కర్రీ చేసేసిన ఆ వీడియో మన ఛానల్లో 6000 పైగా వ్యూస్ వచ్చాయి. నన్ను మీరు ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్. అయితే అంతే ఈజీగా మన ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈరోజు నేను మీకు ఫిష్ కర్రీ చేసి చూపించబోతున్నా. ఈ వీడియోను కూడా మీరందరూ చూసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. మరి ఫస్ట్ టైం ఫిష్ కర్రీ చేసే వాళ్ళకు కూడా ఎంతో ఈజీగా టేస్టీగా చేసే ఫిష్ కర్రీ చేసేద్దామా? అందుకు కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి. పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, ఇలాచి, చెక్క, లవంగ, గసగసాలు, జీలకర్ర, మెంతులు, చిన్న బెల్లం ముక్క, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె తగినంత, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, 2 టమాటాలు ఇలా ప్యూరీ చేసుకోవాలి. 4 ఉల్లిగడ్డలు, ఇవి కూడా కచాపచాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకొని మెత్తగా పిసికి గుజ్జు తీసి పెట్టుకోవాలి. నేను 1.5 కేజీ కొరమీను తీసుకున్నాను. దాన్ని ఇలా స్కిన్ తీయించి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఎవరికైనా స్కిన్ తీయించడం ఇష్టం లేకపోతే స్కిన్తోనే కట్ చేసి వండుకోవచ్చు. ఇప్పుడు ముక్కలకు తగినంత కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి ఇవన్నీ వేసి కొంచెం కలిపి ముక్కలకి మసాలా అంతా పట్టించి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉప్పు కారాలు చేప ముక్కలకు పట్టించి ఒక 1/2 అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని మెంతులు, జీలకర్ర, చెక్క, లవంగ, ఇలాచి ఇవన్నీ వేసి దోరగా వేపుకోవాలి. ఇలా దోరగా వేగాక చివర్లో గసగసాలు వేసి స్టవ్ ఆఫ్ చేసి కాసేపు వేపాలి. ఆ పాన్ వేడికే గసగసాలు వేగిపోతాయి. ఇప్పుడు చల్లగా అయ్యాక ఇవి మిక్సీ పట్టుకుందాం. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేపాలి. ఇలా వేపుకున్నాక మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల మీద ఈ వేడి ఆయిల్ పోసేయాలి. పోసాక ఇవి మళ్ళీ ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు మ్యాగ్నేట్ చేసుకుందాం. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇలా వెడల్పుగా ఉండే ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా పట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, టమాటా ప్యూరీ, పసుపు, మనం తీసుకుండే పులుపుకు తగినంత కారం, ఉప్పు, ధనియాల పొడి, ఆయిల్, బెల్లం ముక్క. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి ఆయిల్లో. ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది, ఎందుకంటే చేపల కూరలో ఆయిలే టేస్ట్. ఆయిల్ తక్కువ వేస్తే కర్రీ అంతగా టేస్ట్గా ఉండదు, అంత టేస్ట్ రాదు. ఇలా కలిపాక మనం తీసుకున్న చింతపండు గుజ్జు కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక మనకు తగినంత గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే అన్ని వాటర్ పోసుకోవాలి. మనకు తగినంత వాటర్ పోసుకొని కలిపిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్ను ఒక్కొక్కటిగా వదులుకోవాలి. ఇలా విడివిడిగా వేసుకోవాలి, ఎందుకంటే ఒకదాని మీద ఒకటి పడిందంటే ఫిష్ ముక్కలు సరిగా ఉడకవు. ఇలా అన్ని ముక్కలు వేసుకున్నాక ఇలా మొత్తం బాగా నీట్గా సర్దుకొని
మూత పెట్టి స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో గంట పెట్టకుండా గిన్నెని ఇలా తిప్పుతూ కలుపుకోవాలి. ఇప్పుడు 15 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మనం క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, ఇలా పచ్చిమిరపకాయలు, కొంచెం ఘాటు పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలకు, కొంచెం కొత్తిమీర, 4 కరివేపాకు రెమ్మలు. ఇప్పుడు మన ఫిష్ కర్రీ టేస్ట్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళే కీ ఇంగ్రీడియంట్ ఫిష్ మసాలాను వేసుకోవాలి. చివరగా ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఫిష్ కర్రీలో నెయ్యి ఏంటా అనుకోవద్దు, వేసి చూడండి ఒకసారి, దాని టేస్ట్ అమోఘం. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేశాక మన ఫిష్ కర్రీని ఇలా తిప్పుతూ కలుపుకోవాలి. మూత పెట్టి సిమ్లో మరొక 5 మినిట్స్ ఉడికించాలి. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది. మన కర్రీ ఎలా వచ్చిందో చూద్దాం. వావ్, కలరు గ్రేవీ చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే దాని టేస్ట్ అర్థమైపోతుంది. చివరగా కొత్తిమీర చల్లుకుంటే మన ఈజీ అండ్ టేస్టీ ఫిష్ కర్రీ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. సూపర్ ఉందండి. మీరు అనుకోవచ్చు సూపర్ సూపర్ అని చెప్తారని, కానీ మీరు ఒకసారి ట్రై చేస్తే ఇది ఎలా ఉందో నిజంగా మీకే తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను ఈ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.